తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వావస్తు నామ సంవత్సరంలో మనకి వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఈ తెలుగు సంవత్సరంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయని మనం ముందుగా చూద్దాం. సహజంగా వృషభ రాశి అనంటే మనకి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి అంటే ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అనే అక్షరాలు అన్నీ కూడా వృషభ రాశికి చెందినవి. మరి వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? 11 ఆదాయం ఉంటుంది, అలానే ఖర్చు అంటే వ్యయం అనేది 5 ఉంటుంది, రాజ్యపూజ్యం 1 ఉంటుంది, అవమానం అనేది 3 ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుంది? అసలు వృషభ రాశి వాళ్ళకి 65% బాగుంటుందని చెప్పుకోవచ్చు. అతి పెద్ద గ్రహాలైన గురువు, రాహు, కేతు, శని గ్రహాల యొక్క సంచారం, అలానే మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే మార్చి 29వ తారీఖున కుంభరాశిలోంచి మీనరాశిలోకి శని సంచారం చేయటం, మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం చేయటం, అలానే ఇక్కడ అక్టోబర్ 20వ తారీఖున గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి సంచారం చేయటం, డిసెంబర్ 7వ తారీఖున కర్కాటకం నుంచి మిథున రాశిలోకి సంచారం చేయటం జరుగుతుంది. రాహుకేతులు మే 20వ తారీఖున మారుతాడు. రాహు మే 20వ తారీఖున వక్రగతిలో ఉంటారు. సహజంగా రాహుకేతులు ఇప్పుడు కూడా వక్రస్థితిలోనే ఉంటాడు. మీనరాశి నుంచి రాహు కుంభరాశిలోకి సంచారం చేయటం మే 20వ తారీఖున, అలానే అదే రోజున మరి కేతువు కూడా కన్యారాశి నుంచి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. గురువు సంవత్సర కాలం, రాహుకేతులు 18 నెలలు, అలానే శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. మిగతావన్నీ కూడా రవి, బుధ, శుక్ర గ్రహాలు 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు. ఇది గ్రహస్థితి. అయితే వృషభ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, 65% బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎలాగా అంటే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంటుంది. ఫైనాన్షియల్ పరంగా వాళ్ళ పొజిషన్ అనేది మార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండటం, సరైన మార్గాల్లో సరైన విధానంగా సరైన ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ సంవత్సరంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా, ఇన్కంప్లీట్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్గా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, సంతృప్తికరమైన జీవితాన్ని ఉంటుంది. వాళ్ళు ఏదైతే పనిచేస్తారో దానికి ఒక రికగ్నైజ్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రికగ్నైజ్డే కాదు, శుభ ప్రయత్నాలు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా రీచ్ కావటం ఒకటి, అంటే విమర్శలను ధీటుగా వాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రత్యర్థులను కూడా మెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గురువు యొక్క బలం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగుండటం ఒకటి, విద్యార్థులకు అనుకూలంగా ఉండటం, చదువు పట్ల ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు ఏకాగ్రతతో ముందుకు వెళ్తారు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, మంచి విశ్వవిద్యాలయంలో సీటు లభించే అవకాశం కూడా ఒకటి ఉంటుంది. అంటే గురువు ధనకారకుడు, యోగకారకుడు కాబట్టి గురుబలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అభివృద్ధి పరంగా వ్యాపారరీత్యా వృత్తి వ్యాపార రంగాల్లో వాళ్ళు విశేషమైన కృషి చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. అందువల్ల గురుబలం వల్ల వాళ్ళకి అన్ని అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత పనులలో కొన్ని నిలిచిపోతాయి, కానీ మిగతా పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఉద్యోగ ప్రయత్నాలే కాకుండా ప్రణాళిక రీత్యా కూడా పనులు పూర్తి చేయటం ఒకటి, కొన్ని అపవాదులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత అవమానాలను కూడా వీళ్ళు ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవమానాలు ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ గురుబలం వల్ల అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు రీచ్ అవుతారు, కొంత ఆలస్యం జరుగుతున్నా. అలానే వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే శని యొక్క ప్రభావం, శని ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రత్యర్థులు కూడా వాళ్ళకి మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు, దానికి ఒక గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లైఫ్ను ఎన్హాన్స్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అంటే ఎలాంటి మెరుగైన ఫలితాలు ఉంటాయి, ఎలాగ మనం మెరుగుపరుచుకోవాలనే ఆలోచనతో కూడా వాళ్ళు చక్కగా మంచి ఫలితాలను సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సంతానం ద్వారా కొంత అనుకూలమైన ప్రయత్నాలు జరుగుతుంటాయి. అంటే వీళ్ళకి దాదాపుగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. సంతానపరంగా ఇబ్బందులు ఉండవు. అలానే గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణబాధలు తగ్గించుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏవైతే రుణబాధలు గతంలో చేస్తారో అలాంటి రుణబాధలు కూడా తగ్గించుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా సామర్థ్యంగా శక్తివంతంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నూతన భవనాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం వాళ్ళకి, అంటే శని యొక్క ప్రభావం వల్ల అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ పొజిషన్ కూడా గురువు వల్ల కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే రాహు యొక్క బలాన్ని చూసుకునేటట్టయితే రాహు కుంభరాశిలో సంచారం చేయటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఇక్కడ సహజంగా దశమ స్థానం అవుతుంది. కాబట్టి ఈ దశమ స్థానంలో వృత్తిపరంగా అన్ని ఆలోచనల విషయాలు కానీ ప్రతి విషయాన్ని కూడా అందరికీ కూడా షేర్ అనేది చేసుకోకపోవటం అనేది చాలా మంచిది. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఉద్యోగస్తులు ఉంటారు. ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అనేవాళ్ళు ఉంటారో ఆ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన పర్సన్స్ కానీ బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు కూడా వాళ్ళు షేర్ చేసుకోకుండా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళి అన్ని రహస్యాలన్నీ కూడా బయట పెట్టకుండా ఉండటం చాలా మంచిది. ఇలాంటి విషయాలు కొద్దిగా చూసుకోవాలి. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. స్త్రీలకు కూడా గతంలో ఏదైతే ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారం కానీ చదువు కానీ మానేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాపారం విషయంలో బాగుంటుంది. కోర్టు తగాదాల విషయంలో కూడా కొంత సానుకూలంగా ఉంటుంది. అంటే పిత్రార్జితం కూడా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. పిత్రార్జితం వస్తుంది. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అతిపెద్ద గ్రహాలైన గురువు, శని చాలా అద్భుతంగా ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత వచ్చిన సంఘటన. అంటే గురువు, శని గ్రహాలు రెండూ కూడా బాగుండటం ప్రతి వాళ్ళకి కూడా 30 ఏళ్లకో 25 ఏళ్లకో ఒక్కసారి మాత్రం వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ గురువు, శని కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి అంతా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి సంబంధాలతో పాటు వాళ్ళు ఏదైతే వధువు కానీ వరుడు కానీ ఉన్నారో వాళ్ళకి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ అలానే మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ప్రైవేటు ఉద్యోగ రంగాల్లో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, నాటక రంగాల వాళ్ళకి కానీ, సినీ కార్మికులు కానీ, యూట్యూబ్ కానీ, శాటిలైట్ ఛానల్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్ళు కొద్దిగా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏ ఒత్తిళ్ళు వచ్చినా కూడా వ్యాపారపరంగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఊహించిన దానికంటే కూడా కొంత బదిలీలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ట్రాన్స్ఫరు జరుగుతుంది కదా అని అంటే ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకు, వృషభ రాశి వాళ్ళకు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం 4వ స్థానంలో కేతు. అంటే తల్లి యొక్క ఆరోగ్యాన్ని, వాహనాల మీద ప్రమాదం జరగకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కొన్ని పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు పాటించి ముందుకెళ్ళటం చాలా మంచిది. ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. కాత్యాయన విద్యే కన్యకుమార్తీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రదర్శనలు చేయటం, దానితో పాటు వీళ్ళు ముఖ్యంగా అంగారకుడి యొక్క ఆరాధన కూడా చేయటం చాలా మంచిది. అంగారకుడి యొక్క ఆరాధన ఎలా చేయాలంటే అంగారక యుద్ధే శక్తి అస్థాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కందులు దానం చేయటం అనేది చేయాలి. అలానే మినుములు కూడా ఈ సంవత్సరం దానం చేయటం ఒకటి, గణపతి యొక్క ప్రదర్శనలు చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళందరూ కూడా విశ్వావసు నామ సంవత్సరంలో మంచి సుఫలితాలను జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.